అనంతలో రాజకీయం అంతకంతకు సాగిపోతూనే ఉంది. అనంతలో పాతుకుపోయిన రాజకీయ నాయకులు కొత్తవారు వస్తే తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ ప్రస్తుతం అనంతలో కూడా అదే జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటిని తొక్కడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి హార్ట్ ఆఫ్ ద సిటీ అనంతలో పాగా వేయడం చాలామంది కురువృద్ధ రాజకీయ నాయకులకు రుచించడం లేదు. సందు దొరికితే చాలు తొక్కాలని చూస్తున్నారు. ఏ క్షణం ఏ తప్పు చేస్తాడో లేదా ఏ తప్పుడు మార్గాల్లోకి లాగి రాజకీయం చేసి దగ్గుపాటి పేరుకు మచ్చ తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతలో కేవలం కొన్ని ఫ్యామిలీలు మాత్రమే ముద్ర వేసుకున్నాయి. ఆ ముద్రను చెరిపేసి దగ్గుపాటికి ముందు దగ్గుపాటికి తర్వాత అనేటట్లు ఎక్కడ తన ముద్ర వేసుకుంటాడోనని భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే దగ్గుపాటి ఆషామాషి వ్యక్తి కాదు. ఎన్నో కష్టాలను చవిచూసి పట్టుదలతో కమిట్మెంటుతో వ్యాపార రంగంలో తనదైన శైలిలో అంచెలంచెలుగా ఎదిగాడు. కోట్లాది రూపాయల ఆస్తులు తన కష్టార్జితంతో సంపాదించుకున్నాడు. ఏ వ్యక్తికైనా డబ్బు సంపాదించాక వాట్ నెక్స్ట్ అనే ఆలోచన మొదలవుతుంది. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతల కోసం అలాగే ప్రజల సమస్యలు తీర్చాలంటే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచిస్తారు. అదే కమిట్మెంటుతో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడమే కాదు, ఎలా గెలవాలో వ్యూహాలు రచించి విమర్శకులను సైతం అంతుపట్టకుండా చేశారు. కేవలం రోజుల వ్యవధిలోనే అనంత రాజకీయాన్ని అవపోషణ పట్టారు, విజయం సాధించారు. ఇప్పుడు దగ్గుపాటికి కావాల్సింది డబ్బు కాదు. ఎందుకంటే వ్యాపార సంస్థల ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ అసలు సిసలైన రాజకీయం ఇప్పుడే మొదలైంది. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. వ్యాపార రంగంలో దగ్గుపాటికి మెలకువలు, కమిట్మెంటు, కష్టపడే తత్వంతో దూసుకుపోయి విజయాన్ని సాధించారు. కానీ ఇప్పుడు దగ్గుపాటి పేరుకు మచ్చ రాకుండా కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏ క్షణం ఎక్కడి నుండి ఏ ఆపద వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. అనంతలో ముదురు రాజకీయ నాయకులంతా ఒక్కటై దగ్గుపాటిని అనంత నుండి తరిమేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న సంఘటన ఎక్కడ జరిగినా అది దగ్గుపాటి అకౌంట్లో వేయాలని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే గోవా నుండి మద్యం తెప్పించి ఎలాగైనా సరే ఆయన నడుపుతున్న మద్యం షాపుల్లోకి అక్కడ పనిచేస్తున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అక్రమంగా అమ్మాలని, అవి అమ్ముతుండగా అటు మీడియా ద్వారా ఇటు ఎక్సైజ్ పోలీసుల ద్వారా పట్టుబడినట్లు చేసి దొంగ మందు అమ్ముతున్న దగ్గుపాటి అంటూ ఇరికించాలని శతవిధాలా ప్రయత్నం చేసి చివరకు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డారు. అనుక్షణం దగ్గుపాటి ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను సైతం ఆయనపైకి రెచ్చగొడుతున్నారు. ఎంతో కమిట్మెంట్తో పనిచేసే దగ్గుపాటి రాజకీయాల్లో వీక్ అని చెప్పాలి. ఈయనకు బలహీనతలు ముక్కుసూటిగా మాట్లాడడం, కార్యకర్తలు అనవసరంగా పనులు మానుకొని నా చుట్టూ తిరిగి మీ సమయాన్ని మీ డబ్బులను వృధా చేసుకోకండి అని చెప్పడం చాలామందికి రుచించడం లేదు. ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా హడావుడి చేసి పత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ కనబడాలని తహతలాడుతున్న చోటా నాయకులకు తీవ్ర నిరాశే కలిగించింది. దగ్గుబాటి పనిచేసి ప్రజలకు చేరువ కావాలని తన సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టి పని చేస్తుంటే ఎక్కడ అనంతలో తిష్ట వేసి తన ముద్ర వేసుకొని చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాడేమోనని రాజకీయ ఆశావాహులు దగ్గుబాటిని అంతమొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అనుక్షణం అప్రమత్తతతో లేకుంటే దగ్గుబాటికి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందనే చెప్పాలి. అతి మంచితనంతో ఎవరు తనవారో ఎవరు తనవారలాగా నటిస్తూ వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు తెలియని దగ్గుపాటి తను కూడా రాజకీయాలు చేస్తే తప్ప మనుగడ సాధించలేడనే చెప్పాలి. అనంతలో ఆయన ముద్ర పడాలంటే ఇచ్చిన మాట ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డంప్ యార్డు తరలించడం, ఈ 2 వాగ్దానాలు పూర్తి చేసి కార్యకర్తలను సంతృప్తిపరిస్తే దగ్గుబాటికి తిరుగుండదు. అనంతపురం టౌన్లో కేవలం కొన్ని ఫ్యామిలీలే ఇంటి పేరుకు వన్నె తెచ్చారు. ఇప్పుడు దగ్గుపాటి తన ఇంటి పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్నారా అంటే ఎస్ అని చెప్పాలి. 40 రోజుల్లోనే నేను ఎలక్షన్ చేయడము, ఆ 40 రోజులు
40 రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ జరిగిందా, అది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. సీటీ లేదని చెప్పేసి పార్టీ ఆఫీస్ తగలబెట్టడము ఇలాంటివన్నీ కొన్ని చేయడం జరిగింది. దాదాపు 95% తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు నాతో పాటు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేసిన జనాలు, మమ్మల్ని చూసి ఎక్కడ ఏం ఓట్లు వేయలేదు. బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టినా కానీ మా చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేస్తాం. స్టేజ్ వైజ్గా ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులు చేయించేస్తాను. ఓన్లీ కేవలం అక్కడ సాగ్రిగేషన్ చేసేసి ఇమీడియట్గా సాయంత్రం కల్లా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒక ఇండస్ట్రీ వస్తుంది అక్కడ, దాదాపు 100-150 మందికి ఉపాధి కలుగుతుందనే దీంతోనే. ఒకవేళ అక్కడ అవ్వకపోతే నాగిరెడ్డిపల్లి దగ్గర ఒక 13 ఎకరాలు 14 ఎకరాల ల్యాండ్ ఉంది, మా మున్సిపాలిటీ ల్యాండ్. అక్కడ కానీ ఇమీడియట్గా ఖచ్చితంగా నేనైతే ఒక 6 నెలల లోపల ఈ డంపింగ్ యార్డ్ అయితే తరలిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. డివిజన్లోకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్తూ ఉంటే అంటే ఇంట్లో వాళ్ళకి ఉండే సమస్యలతో పాటు అక్కడ వాళ్ళ వీధిలో ముఖ్యంగా అదే చెప్పాను కదా, డ్రైన్స్ క్లీన్ చేసిన దాఖలాలు ఎక్కడైనా కొత్త డ్రైన్ కానీ కట్టించలేదు గత 5 ఏళ్ళు. వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదనో సరిగా, లేకపోతే మేము గతంలో తెలుగుదేశం సింపథైజర్గా ఉన్నాము, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పెన్షన్స్ తీసేసినారని, మా రేషన్ కార్డు తీసేసినారని చెప్పేసి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎవరు నాకు దూరం కాలేదు, మేమంతా కలిసే ఉన్నాం, బ్రహ్మాండంగా పని చేసుకున్నాం. రోజు పొద్దున సాయంత్రం మాట్లాడుకుంటున్నాం. ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే అన్నదమ్ములు కలిసి వస్తున్నారనే కామెంట్స్ చాలా చోట్ల వినిపించాయి. నేను వైన్ షాపుల్లో ఎక్కడైనా తలదూర్చలేదు. తలదూర్చింటే అన్ని అప్లికేషన్లు రావు. నేను వైన్ షాప్ గురించి ఆలోచించట్లేదండి. నాకు ఉండే బిజినెస్ చాలా ఉన్నాయి. వైన్ షాప్ అనేది నాకు చాలా అంటే మా కార్యకర్తలు చేసుకుంటున్నారు, నేను దాంట్లో తలదూర్చే పరిస్థితిలో లేను. మిగతా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా తూచా మేము అమలు చేస్తాం. కాకపోతే ఆర్థిక భారం గత 5 ఏళ్ళ నుంచి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోయారు. గతంలో వాళ్ళు అక్రమాలు చేశారు, మనము అలాంటివి చేస్తే రేపు పొద్దున మనల్ని కానీ మళ్ళీ ఇంట్లోనే కూర్చోబెడతారు. ఖచ్చితంగా ఎవరైతే న్యాయ అర్హులు ఉన్నారో ప్రజలు, ఆ పార్టీలు ఈ పార్టీలు చూడొద్దండి. అంటే వాళ్ళకి పెన్షన్ అయితే ఏమి, హౌసింగ్ అయితే ఏమి, రేషన్ కార్డ్స్ అయితే ఏమి, మౌలిక సదుపాయాలు అయితే ఏమి, ఏవైతే ఉన్నాయి ప్రతి ఒక్కరికి అర్హంగా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ చూడుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోండి. దగ్గుబాటి ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏంటో అనుకుంటున్నారా? ఎంఆర్ఐ స్కాన్లో మన శరీర భాగాల్లోని అణువణువు ఎలా కనిపిస్తుందో రాజకీయ నాయకుల అణువణువు బయటికి తీసి ప్రజల ముందు ఉంచడమే ఏపీ 39 టీవీ ముఖ్య ఉద్దేశం. మరికొంతమంది రాజకీయ నాయకుల ఎంఆర్ఐ స్కానింగ్లతో మీ ముందుకు వస్తోంది ఏపీ 39 టీవీ.